సో హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ ఈ వీడియో ఏంటంటే మనకి ట్రిపుల్ ఐటీలో మొబైల్ ఫోన్స్ ఎలా ఉంటాయి లేవా, అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే సో ట్రిపుల్ ఐటీకి హాలిడేస్ ఇస్తారు ఎవరు. ఓకే, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే మనం ట్రిపుల్ ఐటీలో లీవ్స్ పెట్టచ్చలేదు. ఓకే, ఇంకా మొత్తం డౌట్స్ కూడా క్లారిఫై అయితే ఓకే వీడియో ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సో మనకి ట్రిపుల్ ఐటీలో హాలిడేస్ ఉంటాయి ఉండవా. ఓకే, సో మనకి నార్మల్ కాలేజెస్ లాగే మనకి ట్రిపుల్ ఐటీ కూడా ఒక కాలేజే కాబట్టి అండ్ ఆల్సో యూనివర్సిటీ కాబట్టి సో దీనికి కూడా హాలిడేస్ ఉంటాయి అనమాట. సో హాలిడేస్ ఎట్లా అంటే చిన్న చిన్న వాటికి ఇంటికి వెళ్ళిపోవడం కావదనమాట. సో మేమైతే ఫర్ ఎగ్జాంపుల్ మమ్మల్ని తీసుకోండి. సో మేమైతే ఇయర్లీ 3 times అయితే ఇంటికి వస్తాం అనమాట. సో ఇయర్లీ 3 times ఇంటికి వస్తాం. ఓకే, సో అది ఎప్పుడంటే పొంగల్ హాలిడేస్కి అంటే సంక్రాంతికి వస్తాము, అండ్ సమ్మర్ హాలిడేస్కి వస్తాము, అండ్ దసరాకి వస్తాం అనమాట. అంటే జనవరిలో వస్తాము, మార్చి ఏప్రిల్ ఆ టైంకి వస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో వస్తాము. ఓకే, సెప్టెంబర్ కానీ అక్టోబర్ టైంలో దసరా ఎప్పుడు పడితే అప్పుడు వస్తాం అనమాట. ఇదనమాట మాకు 3 times ఇస్తారు హాలిడేస్ అనేవి. అండ్ ఇంకా మిడిల్ చిన్న చిన్న వాటికి ఇస్తారనమాట. వినాయక చవితి కానీ అక్కడే వినాయక చవితి ఇట్లాంటివన్నీ పెద్ద పెద్దగా చేస్తారు. ఫంక్షన్స్ మాత్రం సూపర్ గ్రాండ్గా ఉంటాయి. ఓకే, సో వినాయక చవితికి ఇస్తారు, అండ్ దీపావళికి ఇస్తారు. ఓకే, సో శ్రీరామనవమికి ఇస్తారు. సో అంటే ఇవన్నీ సింగిల్ డేస్ హాలిడేస్ కాబట్టి ఆ దగ్గర ఉన్న వాళ్ళైతే ఇంటికి వచ్చేవచ్చు అనమాట. అంటే ఇప్పుడు కాలేజ్ నుంచి 1 hour 2 hours జర్నీ అయితే వెళ్ళి వచ్చేవచ్చు, అంటే పక్క జిల్లా వాళ్ళు. సో లేదు దూరంగా ఉన్నామంటే వెళ్ళడం కావదనమాట. సో పంపరు కూడా. ఓకే, సో మనకి పెద్ద పెద్ద హాలిడేస్కి అయితే ఇంటికి వెళ్ళొచ్చు. సో మనకి పొంగల్కి 1 month హాలిడేస్ ఇస్తారు, అండ్ సమ్మర్ హాలిడేస్ 1.5 months అలా ఉంటాయి అనమాట. అండ్ దసరా హాలిడేస్ 1 month అలా ఉంటాయి అనమాట. ఓకే, ఈ విధంగా అయితే 1 month కానీ ఉండవు, ఒక 10 days అలా ఉంటాయి దసరా హాలిడేస్. ఓకే, సంక్రాంతి హాలిడేస్ మాత్రం ఎక్కువ ఉంటాయి, సంక్రాంతి సమ్మర్ హాలిడేస్ మాత్రం. సో ఈ విధంగా అయితే మనకు హాలిడేస్ పోవటం అనేది. అండ్ నెక్స్ట్ చూడండి ఒకసారి మొబైల్ ఫోన్స్ ఎలా ఉంటాయి. మొబైల్ ఫోన్స్ అనేవి ఎలా ఉంటాయి. సో మీరు ఏ రకం మొబైల్ ఫోన్స్ అని తెచ్చుకోండి, నో ప్రాబ్లం. కానీ క్లాస్లో అయితే యూజ్ చేయకూడదు మొబైల్ ఫోన్స్ అనేవి. ఓకే, కానీ క్లాస్లో యూజ్ చేయకూడదు. మీకైతే వేరేగా అయితే హాస్టల్స్ ఉంటాయి కదా, సో హాస్టల్లో మీకు ఇంకా మీ ఇష్టం అనమాట. మీరు ఇంకా మొబైల్ ఫోన్ ఏం చేసుకుంటారో ఎవరైనా అడగరు అసలు మిమ్మల్ని. ఓకే, సో హాస్టల్లో అయితే మీ ఇష్టం. అండ్ ఇక్కడ క్లాస్ రూమ్స్లో మాత్రం ఫోన్ అనలేదు. సో ఒకవేళ అంటే సార్ లేకుంటే వాడుకోవచ్చు అనమాట. సార్ ఉన్నప్పుడు మాత్రం సార్ ముందు స్టైల్గా ఫోన్ మాట్లాడతాం, స్టైల్గా పబ్జీ ఆడతాం, ఫ్రీ ఫైర్ ఆడతాం. సార్ ముందు అంటే ఫోన్ నేలకేసి కొడతారనమాట. సో ఈ విధంగా క్లాస్ రూమ్కి ఫోన్ ఎలా ఉంటుంది. ఓకే, సో మీ క్లాస్ రూమ్కి ఫోన్ తెచ్చుకోవచ్చు. ఓకే, సో మాకైతే చెప్పారు, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన లేటెస్ట్ రూల్స్ ప్రకారం అయితే ఏమవుతుందంటే మొబైల్ ఫోన్స్ కూడా మాకు అప్పుడు ప్రీవియస్ ఇయర్ అయితే మొబైల్ ఫోన్స్ కూడా బ్యాన్ చేస్తామన్నారు. ఓకే, అండ్ మొబైల్ ఫోన్స్ తేవద్దని చెప్పారు. సో మరి ఇప్పుడు మీకైతే అలాంటి రూల్ ఏం లేదు, అండ్ జస్ట్ క్లాస్కి తేకూడదు అంతేనే. ఓకే, సో మీరు హాస్టల్లో ఉంచేసి హాస్టల్లో అయితే వాడుకోవచ్చు, క్లాస్ రూమ్లో అయితే ఓపెన్ చేయకూడదు, క్లాస్ రూమ్ కూడా తేకూడదు. ఇదనమాట మొబైల్ ఫోన్స్ గురించి. అండ్ నెక్స్ట్ చూడండి, మీరు లీవ్స్ పెట్టచ్చు అంటే మీరైతే లీవ్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో లీవ్స్ పెట్టడానికి థర్డ్ పాయింట్, సో మీరైతే లీవ్స్ పెట్టచ్చు, కానీ లీవ్స్ పెట్టడానికి మనకేంటే ఒక పర్టికులర్ రీజన్ ఉండాలి. సో వన్స్ మీరు లీవ్ పెడుతున్నారంటే ఓకే, సో ఫస్ట్ కాల్ మీ పేరెంట్స్కి వెళ్తుంది. ఓకే, ఫస్ట్ కాల్ మీ పేరెంట్స్తో మీరు క్లారిఫై తెచ్చుకోవాలి ఏ లీవ్ కావాలనేసి. సో తర్వాత మీ పేరెంట్స్ అనేవారు అక్కడ సార్తో కన్సల్ట్ అవ్వాలి. ఓకే, సో సార్తో కన్సల్ట్ అయ్యి సారు ఆ కారణంకి సార్ అగ్రీ అవ్వాలి. ఓకే, అంటే ఒప్పుకోవాలి సార్ అనేది ఆ కారణంకి. సో ఫస్ట్ మీరు అయితే సార్ని కన్సల్ట్ అవ్వాలి. ఫస్ట్ మీరు సార్ కన్సల్ట్ అవుతారా, సో తర్వాత మీ పేరెంట్స్ ఫోన్లో మాట్లాడారు సార్తో. సో తర్వాత మీ పేరెంట్స్ సార్ డిస్కస్ చేసుకున్న తర్వాత మీకైతే అప్పుడు లీవ్ ఇస్తారు. అంత పెద్ద ప్రాసెస్ జరుగుతుంది లీవ్ కావాలంటే. సో లీవ్ అనేది అంత వేగంగా దొరకదు. ఓకే, సో చాలా కష్టం అనమాట. సో అటువంటి ఎక్స్పీరియన్స్ మేము కూడా పడ్డాం. సో చూపిస్తాను లీవ్ అంటే చిన్న లెటర్లో ఇస్తారు, అవుట్ పాస్ లెక్క. సో చూపిస్తే కానీ మనకి బయటకు ఎలా చేయరు. సెక్యూరిటీ మాత్రం చాలా టైట్గా ఉంటుంది. సో సెక్యూరిటీ పరంగా మాత్రం ఒక కాలేజ్కి సెక్యూరిటీ అనే వాళ్ళు 50 మంది వరకు ఉంటారనమాట. సెక్యూరిటీ చూసుకొని అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. సెక్యూరిటీ మాత్రం ఫుల్ స్ట్రిక్ట్, 50 నుంచి 60 వరకు ఉంటారు సెక్యూరిటీ మెంబర్సే. అంటే గేట్ దగ్గర ఇద్దరు, హాస్టల్ ముందు, కాలేజ్ ముందు మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అది మాత్రం. ఓకే, అండ్ ఇది అనమాట మనకి వీడియో అనేది. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కింద కమెంట్ చేయండి. ల్యాప్టాప్ గురించి కూడా చెప్తాను నెక్స్ట్లో. ఓకే, సో ల్యాప్టాప్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎలా ఫంక్షన్ జరుగుతుంది నెక్స్ట్ చెప్తున్నాను. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే, అండ్ ఇంకా చాలా మంది వీడియోస్ చేయడానికి. సో వీడియోస్ అనేవి టైం దొరకట్లేదు ప్రజెంట్. ఓకే, సో అందుకని వీడియోస్ లేట్గా అప్లోడ్ చేస్తున్నా. సో టైం దొరికే ప్రతిసారి అయితే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, అండ్ ఆ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.